హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బేసిక్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మనం క్లాస్ 20 చెప్పుకోబోతున్నాం. అదేంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దీన్ని గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని కూడా చెప్తారు. అయితే మీరు ఈ క్లాస్ నేర్చుకోవాలంటే మీరు క్లాస్ 7 మీరు చూడాలి. అక్కడ మనం మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ అని అక్కడ వీడియో చెప్పడం జరిగింది. సో ఒక నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేవి ఆ వీడియోలో మనం చర్చించడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్ అంటే ఏంటో మనం చూద్దాం. ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2 or more గివెన్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ హెచ్సిఎఫ్. అంటే మన రెండు నెంబర్లు తీసుకున్నట్లయితే ఆ రెండు నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ రాసినప్పుడు అందులో గ్రేటెస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే కామన్గా ఉందో అదే మనం హెచ్సిఎఫ్ అని చెప్తాం. సో 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ అన్నట్టు చేయాలంటే మనకి 3 మెథడ్స్ ఉన్నవి. అవి ఏంటంటే ఫస్ట్ది బై రైటింగ్ ఆల్ ఫ్యాక్టర్స్, అంటే అన్ని ఫ్యాక్టర్స్ రాసుకుని సో దాంట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్నే మనం హెచ్సిఎఫ్ని చెప్పొచ్చు. రెండోది బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అంటే ఇచ్చిన నెంబర్స్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకుని సో దాన్ని బట్టి మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ బై డివిజన్ మెథడ్, అంటే డివిజన్ చేసుకుని అంటే ఇచ్చిన 2 నెంబర్స్ కానీ 3 నెంబర్స్ కానీ ఒకదాని నుంచి ఒకటి డివిజన్ చేసుకుంటూ మన హెచ్సిఎఫ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ మెథడ్ బై రైటింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ ద్వారా మనం ఏ విధంగా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలో మనం చూద్దాం. సో ఇప్పుడు మనం మెథడ్ 1 అదేంటంటే బై రైటింగ్ ఆల్ ఫ్యాక్టర్స్, అంటే అన్ని ఫ్యాక్టర్స్ రాసి దాని నుంచి మనం హెచ్సిఎఫ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూద్దాం. సో ఎగ్జాంపుల్ 1, ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 12. సెకండ్ ఎగ్జాంపుల్ ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 12 and 20. సో ముందుగా చూద్దాము హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 12. సో ముందు మనం ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఫ్యాక్టర్స్. 8 ఏ టేబుల్ ఉంటుంది? 1, 2, 4, 8. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. నెక్స్ట్ 12 ఫ్యాక్టర్స్ రాద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12, 1, 2, 3, 6, 3, 4, 6, 12. సో ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6, 12. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8లో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12లో మనకి కామన్గా ఉంటూ హైయెస్ట్. సో ఇక్కడ హైయెస్ట్ 8 ఉంది, ఇక్కడ హైయెస్ట్ 12 ఉంది, కానీ రెండు కూడా కామన్గా లేవు. సో నెక్స్ట్ 6 ఉంది, కానీ ఇక్కడ లేదు. 4 అనేది ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 12 ఈజ్ 4. సో ఈ విధంగా మనం ఈ 8కి 12కి హెచ్సిఎఫ్ అనేది 4 అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఫ్యాక్టర్స్ ఏంటి మనకి? 1, 2, 4, 8 ఈ టేబుల్లో వస్తుంది కాబట్టి అది ఫ్యాక్టర్స్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6, 12 ఈ టేబుల్లో మనకి 12 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20కి ఏ విధంగా ఫ్యాక్టర్స్ చూద్దాం. 20కి ఫ్యాక్టర్స్ 1 టేబుల్, 2 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, 10 టేబుల్ అండ్ 20. సో 20 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 4, 5, 10, 20. సో ఇప్పుడు మనం ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20లలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చూద్దాం. ఇక్కడ 8 ఉంది కానీ ఇంట్లో లేదు, 12 ఉంది ఇంట్లో లేదు. సో హైయెస్ట్ మనకు కామన్ కనబడుతుంది, మనకి 4 అనేది కనిపిస్తుంది. 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 12 and 20 ఈజ్ 4. సో ఈ విధంగా మనం బై రైటింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ మెథడ్ ద్వారా మన హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే అన్ని ఫ్యాక్టర్స్ ఇచ్చిన నెంబర్స్కి అన్ని ఫ్యాక్టర్స్ రాసుకుని వాటిలో హైయెస్ట్ ఉన్న ఫ్యాక్టర్ని దీని యొక్క హెచ్సిఎఫ్ అని చెప్తాం మనం. సో హెచ్సిఎఫ్ మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అదర్ నేమ్ మీన్స్ జీసీడీ, దట్ మీన్స్ గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనం మెథడ్ 2 చూద్దాం. మెథడ్ 2 ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇచ్చిన నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుని దాని నుంచి మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్
ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 48 అండ్ 52. సో 48కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకోవాలి, 52కి కూడా రాసుకోవాలి. సో ఏ విధంగా రాసుకోవాలంటే 48. సో 2 టేబుల్ అనేది 24 టైమ్స్ అనేది జరుగుతుంది. 24 2s are 48. మళ్ళీ 2 టేబుల్ 12 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ 6 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ 3 టైమ్స్. సో దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే ఈ నెంబర్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 52. సో 2 టేబుల్ 26 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 టేబుల్ 13 టైమ్స్. సో 13 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు మనం 48కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకోవాలి. 48 ఈక్వల్ టు ఇవన్నీ లైన్గా రాసుకుంటాం మనం ఇందులో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. నెక్స్ట్ 52కి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ వచ్చేసరికి 2 ఇంటూ 2 ఇంటూ 13. సో ఇప్పుడు ఈ 48 యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లోని అలాగే 52 యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లోని మనం కామన్గా ఉండి చూసుకోవాలి. 2 ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని రౌండ్ అప్ చేస్తాం. అలాగే 2 ఇక్కడ ఉంది దీన్ని రౌండ్ అప్ చేయండి. సో మిగతా కామన్గా కనిపించట్లేదు, 13 అందుకు లేదు ఇక్కడ. సో దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ 48 అండ్ 52 ఈక్వల్ టు 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 4. సో ఈ రెండో ఇక్కడ మనం రాసుకుంటాం. సో అదే మనకి ఆన్సర్ అవుతుంది. సో 4 ఇస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 48 అండ్ 52. సో ఇప్పుడు ఫైండ్ ద జీసీడీ ఆఫ్ 24, 36 అండ్ 84. జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటే. సో 24కి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాసుకోవాలి, అలాగే 36కి రాసుకోవాలి, అలాగే 84కి కూడా రాసుకోవాలి. సో 24 చేద్దాం. ఇక్కడ 24 2 టేబుల్ 12 టైమ్స్, 2 టేబుల్ 6 టైమ్స్, 2 టేబుల్ 3 టైమ్స్. 24 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 వచ్చింది. నెక్స్ట్ 36 చూద్దాం. 36 2 టేబుల్ 18 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్. ఈ విధంగా వచ్చింది. సో 36 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ 84 చూద్దాం. 84 సో 2 టేబుల్ 42 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ 21 టైమ్స్, 3 టేబుల్ 7 టైమ్స్. సో 3 7s are 21, 3 21s are 42, 2 42s 84. సో ఈ విధంగా వస్తుంది మనకి. సో మనకి ఇక్కడ ఏం చేసి 84 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7. సో కామన్గా ఉంది ఇక్కడ మనం 2 అనేది ఇక్కడ ఉంది కాబట్టి నేను రౌండ్ అప్ చేశాను. మళ్ళీ 2 ఇక్కడ ఉంది రౌండ్ అప్ చేశాను. ఇంకా 2లు ఇంకా లేవు. నెక్స్ట్ 3 ఇక్కడ ఉంది సో రౌండ్ అప్ చేశాను. నెక్స్ట్ 7 ఇక్కడ ఉంది, వీటిలో లేదు కదా, అంటే కామన్గా ఉండేసి మాత్రం రాసుకోవాలి. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? జీసీడీ ఆఫ్ 24, 36 అండ్ 84 ఈక్వల్ టు ఇంటూ చేస్తాం మనకి 2 ఇంటూ 2 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 12. దట్ ఈక్వల్ టు 12. హెచ్సిఎఫ్ ఆఫ్ లేదా జీసీడీ ఆఫ్ 24, 36 అండ్ 84 ఈక్వల్ టు 12. ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం మెథడ్ 3ని చూద్దాం. మెథడ్ 3 ఏంటంటే బై డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ ద్వారా హెచ్సిఎఫ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 100 అండ్ 60. సో 60కి 100కి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ విధంగా చేయాలంటే 60 100 ఓకేనా. సో 60 1s are 60. మరి సపరేట్ చేస్తే మనకి ఎంత ఉంటుంది? మనకి 40 వస్తుంది. ఈ 40తో ఇక్కడ ఉన్నటువంటి 60ని ఇక్కడ వేసుకొని మళ్ళీ డివైడ్ చేయాలి. సో 40 1s are 40. మనం సపరేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 20. మళ్ళీ ఇక్కడ మిగిలిపోయిన రిమైండర్ తోటి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మళ్ళీ 40ని డివైడ్ చేయాలి. 2 times 22s are 40. రిమైండర్ 0. సో ఈ విధంగా మన రిమైండర్ 0 వచ్చే వరకు కంటిన్యూస్గా మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 0 ఎప్పుడైతే వచ్చిందో సో అక్కడ ఉన్నటువంటి ఈ డివైజరే మనకి దీనికి హెచ్సిఎఫ్ అవుతుంది. దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 100 అండ్ 60 ఈజ్ 20. మళ్ళీ చెప్తున్నా చూడండి, 60తో 100 డివైడ్ చేయాలి. సో 60 1s are 60. సో రిమైండర్ 40 వచ్చింది.
మళ్ళీ ఈ 40 తోటి ఇక్కడ ఉండే డివిజన్ని మళ్ళీ డివైడ్ చేయాలి. సో 16 40 డివైడ్ చేసినప్పుడు 1 టైం 41 జా 40. సో రిమైండర్ 20 వచ్చింది. మళ్ళీ 20 తోటి 40 డివైడ్ చేయాలి. సో మన 2 టైమ్స్ 40 0 వచ్చింది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 160 ఈక్వల్ 20. సో ఎప్పుడు ఏ డివైజర్ వల్ల మనకు ఆన్సర్ రిమైండర్ 0 వచ్చిందో ఆ లాస్ట్ ప్రాసెస్లో ఆ రిమైండర్ మనం సో అక్కడ ఉన్నటువంటి డివైజర్ మనం వేసుకుంటాం. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 130తో 150 డివైడ్ చేయాలి. అంటే స్మాల్ నెంబర్తో బిగ్ నెంబర్ని డివైడ్ చేసుకోవాలి. ముందు ఇచ్చేట వెనక్కి ఇచ్చిన కాకుండా సో ఈ చిన్న నెంబర్లో చిన్న నెంబర్ తోటి పెద్ద నెంబర్ని డివైడ్ చేయాలి. సో 1 టైం 130 రిమైండర్ 20. మళ్ళీ 130ని 120తో డివైడ్ చేయాలి. సో 6 టైమ్స్ 120 రిమైండర్ 10. మళ్ళీ 10తో 20 డివైడ్ చేయాలి. 2 టైమ్స్ 20. సో ఆన్సర్ 0 వచ్చింది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 130 అండ్ 150 ఈజ్ 10. సో ఈ విధంగా మనం డివిజన్ మెథడ్ యూజ్ చేసుకుని హెచ్సిఎఫ్ని అంటే 2 నెంబర్స్ ఇచ్చినా 3 నెంబర్స్ ఇచ్చినా మనం ఈ విధంగా హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.